నాగార్జున కెరీర్ ఇటీవల పెద్ద హిట్ సినిమాలంటే సోగ్గాడే చిన్నినాయన బంగారాజే. ఇక ఆ సినిమాల తర్వాత వరుసగా 2 ఏళ్లు ఫ్లాప్స్ అందుకున్నారు. నాగ్ సినిమాలకు మార్కెట్ కూడా పడిపోయింది. దాంతో మళ్లీ విలేజ్ కథతో నా సమీరంగా తీసి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్లీ 2025 సంక్రాంతికి సినిమా ఉంటుందని నాగ్ చెప్పేశాడు. ఆ సినిమా ఇప్పుడు బంగారాజుకి సీక్వెల్ అని సమాచారం. నా సమీరంగ ప్రమోషన్స్ సమయంలో బంగారాజు సీక్వెల్ ఉంటుందని నాగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ స్టార్ట్ చేసే పనిలో నాగున్నారట. సోగ్గాడే చిన్నినాయన చిత్రం నాగార్జున కెరీర్లో గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఫ్యాంటసీ అంశాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని మిగిల్చింది. బంగారాజు పాత్రలో నాగార్జున కనబరిచిన అద్భుత అభినయం అందరికీ గుర్తుండిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్ గా బంగారాజును తెరకెక్కించారు. ఇందులో తనయుడు నాగచైతన్యతో కలిసి నాగార్జున నటించటంతో ఈ చిత్రం అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. సోగ్గాడే చిన్నినాయన కథ ఎక్కడ ముగిసిందో బంగారాజు కథ అక్కడే మొదలవుతుంది. తాత పేరు పెట్టుకున్న చిన్న బంగారాజు నాగచైతన్యను అతని నానమ్మ సత్యభామ రమ్యకృష్ణ అల్లారు ముద్దుగా పెంచుతుంది. యుక్త వయసుకొచ్చిన బంగారాజు అచ్చం తాత గుణాల్నే పునికి పుచ్చుకుని ఉంటాడు. విలాస పురుషుడిగా ఊరిలో చెలామణి అవుతుంటాడు. ఇంతలో అతని నానమ్మ సత్యభామ మరణించి స్వర్గంలో ఉన్న భర్త బంగారాజు చెంతకు చేరుకుంటుంది. మనవడి జీవితం ఎలా ఉంటుందోనని దిగులు పడుతుంటుంది. మరోవైపు శివపురం శివాలయంలో ఉన్న గుప్త నిధులపై దుష్ట శక్తుల కన్ను పడుతుంది. ఆ దేవాలయాన్ని బంగారాజు కుటుంబం తరతరాలుగా రక్షిస్తుంటుంది. బంగారాజు అడ్డు తొలగించుకుంటేనే తమకు ఆ నిధి దొరుకుతుందని ప్రతినాయకుడు సంపత్ కుట్ర పన్నుతాడు. ఈ నేపథ్యంలో స్వర్గంలో ఉన్న బంగారాజు సత్యభామ మనవడిని రక్షించడానికి పూనుకుంటారు. యమధర్మరాజు అనుమతితో బంగారాజు కిందకొచ్చి అవసరమైన సందర్భాల్లో మనవడిలో ఆత్మగా ఆవాహనమవుతుంటారు. స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన బంగారాజు తన మనవడికి ఎలాంటి సహాయం చేశాడు? శివపురం ఊరి సర్పంచ్ నాగలక్ష్మి అంటే కృతి శెట్టితో చిన్న బంగారాజు అంటే నాగ చైతన్య ప్రేమాయణం ఎలాంటి మలుపులు తిరిగింది? దుష్ట శక్తులపై ఇద్దరు బంగారాజులు కలిసి ఎలా విజయం సాధించారన్నది చిత్రకథ. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకే దీనికి సీక్వెల్ ను తీయాలని ప్లాన్ చేశారు. ఈ ఏడాది నాగ్తో పాటు అఖిల్ నటిస్తారని తెలుస్తుంది. అంటే చిన్న బంగారాజు పాత్రలో అఖిల్ నటిస్తారని సమాచారం. అఖిల్ కి ఇప్పటి వరకు పెద్ద హిట్స్ లేవు. బంగారాజు 2తో హీరోగా చేస్తే ఆయనకు సూపర్ హిట్ వచ్చే అవకాశం ఉంది. అందుకే అఖిల్ పాత్ర కూడా చాలా చలాకీగా తయారు చేస్తున్నారట. నాగ్తో పాటు అఖిల్ పాత్ర హైలైట్ అయ్యేలా రెడీ చేస్తున్నారట. గోదావరి యాసలో అఖిల్ డైలాగ్స్ అదిరిపోయి ఉండాలని నాగ్ చెప్పినట్టు సమాచారం. ఆత్మ, స్వర్గం, దేవుళ్ళు వంటి ఫ్యాంటసీ అంశాలతో కూడిన కథల విషయంలో దర్శకులకు అపరిమితమైన సృజనాత్మక స్వేచ్ఛ ఉంటుంది. ప్రధానమైన పాయింట్ చుట్టూ కథను ఎలాగైనా అల్లుకొని పోవచ్చు. లాజిక్లకు ఎలాంటి ఆస్కారం ఉండదు. సోగ్గాడే చిన్నినాయన బంగారాజు మాదిరిగానే సీక్వెల్ కథ కూడా గ్రామీణ నేపథ్యంలో నడుస్తుందంట. తాత గుణగణాలు కలిగిన మరో బంగారాజు ఊరిలో ఎలాంటి అల్లరి చేశాడు, గుడి కోసం ఎలాంటి సాహసాలు చేశాడనేది కథ అని తెలుస్తుంది. ఈ సినిమాని త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నాగార్జున అఖిల్ కాంబోలో వచ్చే ఈ మూవీ అఖిలేని ఫ్యాన్స్ కి పండగే. మరి భారీ అంచనాలున్న ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.